మెదక్ కలెక్టర్ కార్యాలయంలోని నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిరుపేదలకు గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు, 6 గ్యారెంటీల్లో భాగంగా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి ఇక్కడికి ఇచ్చేసి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి పక్కనే మనకి ఏడుపాయల అమ్మవారు ఉన్నది. ఒకటి కాశ్మీర్ లో ఉన్నది, ఇంకోటి మెదక్లోనే ఉన్నది. అంత విలువైన అమ్మవారు. అట్లాంటి అమ్మవారికి ఎన్నికలు రాగానే ఏడుపాయలకు 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పుడే తప్ప కనీసం 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి ఏడుపాయలకి రాలేదు అని చెప్పి తెలియజేసుకుంటామని. అంటే 10 ఏళ్లలో రాలే, మనం పట్టించుకోలే. అదే మనం గెలిచిన వెంటనే మన ముఖ్యమంత్రి గారిని మన మెదక్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, బ్రహ్మాండంగా వాళ్ళ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇది చేస్తా అని మీకు చెప్తలేదు. నేను చేసే కార్యక్రమాలే ఇవాళ మీ అందరి ముందు అంటే మీకు చెప్తా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాదు, మన తాండాలలో రోడ్లు కనీసం 10 ఏళ్లలో మొత్తం రోడ్లన్నీ ఆగమైపోయినాయి. అదే మనం వచ్చిన వెంటనే మా తాండాలో ఉన్న సోదరులందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తాండాలో కూడా కొత్త సీసీ రోడ్లు వేసి మన పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు పోతేనే కదా మనకు మంచిగా ఉంటుంది. మన పిల్లల కన్నా ఇక్కడ ఉన్నాయా? పిల్లలు మంచిగా చదువుకుంటే మనం మంచిగా ఉంటాం. కాబట్టి ఆ ఒక ఉద్దేశంతో మన మెదక్ నియోజకవర్గానికి, మన మెదక్ జిల్లాకి మెడికల్ కాలేజ్ కానివ్వండి, నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, పక్కనే రామాయణపేట్ మన మెయిన్ రోడ్ మీద దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా పెద్ద స్కూల్ కూడా మనం నిర్మిస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఆ స్కూల్ కూడా ఎందుకు అంటే మన పిల్లలు మంచిగా చదువుకోవాలా, మంచిగా భవిష్యత్తు ఇంకా ఉన్నతమైన స్థానాలకు పోవాలా, మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో స్కూల్ కట్టేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాదు, పక్కనే మెదక్ మెడికల్ కాలేజ్. మరి 10 ఏళ్ల నుంచి మెడికల్ కాలేజ్ అంటారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, మోసపు మాటలు చెప్తారు, మాయపు మాటలు చెప్తారు, ఇక గాయమైపోతారు. సెలెక్ట్ చేసి ఆ లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన లబ్ధిదారుకి మీ అందరు కూడా తెలుసు ఏ విధంగా ఎంపిక ప్రక్రియ జరిగిందో. మళ్ళా తర్వాత ఆఫీసర్స్ మళ్ళీ ఇంకొకసారి కూడా వెరిఫై చేసి ఈ సెలెక్ట్ చేసిన కమిటీస్ అంతా కూడా కరెక్ట్ గానే చేసినాయే కానీ సెకండ్ టైం కూడా వెరిఫై చేసినాకనే ఆ లిస్ట్ ని మళ్ళా అందరి ప్రజాప్రతినిధులు కూడా చూపెట్టి దాని తర్వాత మనము ఫైనల్ చేయడం జరిగింది. సో దీంట్లో వీళ్ళు మొత్తం ఎట్లయినా 10 ఏళ్ళు అప్పులు పాలు చేసి మొత్తం దాచుకుర్రు. అయినప్పటికీ కూడా మరి మా పేద ప్రజలు బాగుండాలా అనే ఒక ఉద్దేశంతో ఇవాళ వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో మీ అందరికి కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా సంక్షేమ కార్యక్రమాలు మరి చేసుకుంటూ ముందుకు పోతాం. ఇవాళ ఇచ్చే ఇల్లులు కూడా అత్యంత బీదవాళ్ళు, ఎక్కడ కూడా మా వాళ్ళు నీ వాళ్ళు అట్లా ఎక్కడ కూడా చూడలేదు. అందరు మా వాళ్ళే, అందరు మా ఒక కుటుంబ సభ్యుల యొక్క ఉద్దేశంతో అత్యంత బీద వాళ్ళకు మరి ఇల్లు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి మళ్ళా ఇంకొకసారి చెప్తా ఉన్నాం, ప్రతి దగ్గర కూడా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంతకుముందు ఏదంటే ఏదో ఎంఆర్ఓల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుండే, పోయినా కలవకపోతుండే ఎవరు. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ప్రజాపాలన ద్వారా మా అధికారులే ప్రతి గ్రామంకి పోయి మీ దగ్గర దరఖాస్తు తీసుకోవడం జరిగింది. తీసుకున్నా లేదా తల్లి? సంవత్సరం ఎన్నో తీసుకున్న